ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ తీరును దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తప్పుపట్టారు. బేసిక్గా పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏమిటో తనకు అర్థం కావడం లేదని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని పదే పదే స్టేట్మెంట్లు ఇస్తున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఎందుకు ఫాలో అప్ చేయడం లేదని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా అవసరం లేదని చంద్రబాబు, సుజనా చౌదరి, వెంకయ్య నాయుడు అందరూ క్లారిటీ ఇచ్చేశారని, అయినా సరే ఇప్పటికీ హోదాపై క్లారిటీ ఇవ్వాలని బీజేపీ, టీడీపీలను పవన్ కోరడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా అవసరమని పవన్ కళ్యాణ్ భావిస్తే అందుకోసం పోరాటం చేయాలే కానీ ఇంకా క్లారిటీ ఇవ్వాలని అడగడం కరెక్ట్ కాదన్నారు. బహుశా ఎన్నికల ముందు చంద్రబాబు నేరుగా తన ఇంటికి వచ్చి మద్దతు కోరారు కాబట్టి హోదా విషయంలోనూ అలాగే తన ఇంటికి వచ్చి చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారేమో అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీకి పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిచ్చారని, అయితే పిలుపుతో సరిపెట్టిన పవన్ కళ్యాణ్ విశాఖ కొవ్వొత్తుల ర్యాలీపై మాత్రం ఫాలో అప్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. సంపూర్ణేష్ బాబు లాంటి వారు కూడా ఆ రోజు విశాఖ వెళ్లి అరెస్ట్ అయ్యారు అని గుర్తు చేస్తూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ను విశాఖకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు తమ్మారెడ్డి. పవన్ తనకు ఫిరంగులకు ఎదురెళ్లే నాయకులు కావాలంటున్నారని, అలాంటి నాయకులు చాలామంది ఉన్నారని తమ్మారెడ్డి చెప్పారు. ఫిరంగులకు ఎదురెళ్లే ధైర్యం ఉంది కాబట్టే విశాఖలో నిరసన ర్యాలీకి వెళ్లి అనేక మంది అరెస్ట్ అయ్యారని తమ్మారెడ్డి గుర్తు చేశారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లతో సరిపెట్టకుండా పోరాటం చేయాలని ఆయన సూచించారు.